హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మనకి ఏపీఎం సెట్ మార్నింగ్ షిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ డే 1 యొక్క అనాలిసిస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మీరు కనుక డీటెయిల్ అనాలిసిస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఏపీఎం సెట్ చూస్ చేసుకొని మీరు స్లాట్ అనాలిసిస్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెలెక్ట్ చేస్తే మీకు డీటెయిల్ అనాలిసిస్ వస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. ఆ ప్రాంప్ట్ కొట్టగానే మీ నేమ్ మీ కాలేజ్ నేమ్ అడుగుతుంది. సో మీ నేమ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఎంపీసీ స్ట్రీమ్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ టీఎస్ఎంసెట్ ఐపీఐ చూస్ చేసుకోండి. ఇక్కడ ఏపీఎంసీ 2024 అని క్లిక్ చేశాను. ఆ తర్వాత స్లాట్ అనాలిసిస్ పైన ట్యాప్ చేసిన తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెలెక్ట్ చేసుకోండి. మార్నింగ్ షిఫ్ట్ కొట్టగానే మార్నింగ్ షిఫ్ట్ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తుంది అనమాట ఈ బాట్ అనేది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంత డీటెయిల్డ్ అనాలిసిస్, ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, సో ఓవరాల్ డిఫికల్టీ ఎంత మొత్తం డీటెయిల్ వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొట్టొచ్చు. సో మీకు అది కూడా అప్డేట్ అయిపోతుంది, ఇమీడియట్గా అప్డేట్ అయిపోతుంది మీకు రివ్యూ రాగానే. సో ఈ టూల్ మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వరకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఓపెన్ చేసి అనాలిసిస్ చూసుకోండి సో దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్. సో నా కమింగ్ టు మార్నింగ్ షిఫ్ట్. సో మార్నింగ్ షిఫ్ట్ ఏంటంటే మ్యాథ్స్ అనేది మోడరేట్ డిఫికల్ట్ అన్నారు. యాక్చువల్లీ ఓవరాల్ షిఫ్ట్ అయితే మనకి మోడరేట్ అని చెప్పేసి చెప్పారు. అండ్ మ్యాథ్స్ అయితే ఏంటంటే మోడరేట్ డిఫికల్ట్ అనమాట. సో క్వశ్చన్స్ అనేవి లెంతీగా వచ్చాయని చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది మరీ టీఎస్ ఎంసెట్ అంత హార్డ్ అయితే రాలేదంట. కొంచెం టీఎస్ కన్నా బెటర్ అని చెప్పేసి అంటున్నారు ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ అయితే. సో మనకి మ్యాథ్స్ అయితే మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పారు. దాంట్లో మెజారిటీ టాపిక్స్ వచ్చేసరికి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్, మ్యాట్రిసెస్, మనకి ఎట్లా తెలుసు మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్ ప్లస్ ఈజీ కూడా, ప్లస్ హై వెయిటేజ్, అండ్ మనకి పారామెట్రిక్ పాయింట్స్ ఆఫ్ పారాబోలా అంటే కొనిక్ సెక్షన్స్ నుంచి కూడా టాపిక్స్ అయితే వచ్చాయన్నమాట, క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఫిజిక్స్ ఏంటంటే మనకి ఈజీ టు మోడరేట్ అని చెప్పేసి అన్నారు. అంటే మరీ అంత ఈజీ అని లేదు, కొంచెం మోడరేట్ సైడే ఉందని అన్నారు. మనకి ఫార్ములాస్ కొంచెం పర్ఫెక్ట్ తెలుసుంటే మాత్రం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి కైనమెటిక్స్ కానివ్వండి, 1D దాంట్లో పర్టికులర్గా 1Dలో వచ్చినాయంట. నెక్స్ట్ మనకి వేవ్స్ ఉంటాయి కదా మనకి వైడిఎస్సి వాటిపైన అంతా, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ కరెంట్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఆ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ, మన కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రే ఆప్టిక్స్, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే మనకి సెకండ్ ఇయర్ సైడ్ కొంచెం వెయిటేజ్ అయితే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఫిజిక్స్లో యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్, కెమిస్ట్రీలో కూడా. నెక్స్ట్ కెమిస్ట్రీకి వచ్చినట్టు ఏంటంటే ఈజీ టు మోడరేట్ అని చెప్పేసి అన్నారు. అంటే మరీ అంత ఈజీ కాదు ఇది కూడా, బట్ రిలేటివ్లీ మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కంపేర్ చేస్తే ఈజీ టు మోడరేట్ అని చెప్పారు. మనకి మేజర్ వచ్చేసరికి మనకి ఇన్ఆర్గానిక్ ఈజీ ఉంటుంది. మనకి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంట. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వచ్చాయి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ ఇన్ఆర్గానిక్ ఈజీ ఉంటుంది. సర్ఫేస్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వచ్చింది. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ మనకి ఇన్ఆర్గానిక్ ఈజీయే. బయోమాలిక్యూల్స్ అంటే మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఓవరాల్గా మనకి ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్తో మూడైతే బ్యాలెన్స్ అయిపోయినాయి. సో ఓవరాల్ పేపర్ వచ్చేసరికి మోడరేట్ అనమాట. అంటే కొంచెం మోడరేట్ డిఫికల్ట్ సైడ్ ఉంది, బట్ ఈజీ అయితే ఏం లేదు, మోడరేట్ లెవెల్ అనుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఇంకా స్టూడెంట్స్ అయితే మనకి అంత క్లారిటీగా అయితే ఇవ్వలేదు, బట్ స్టిల్ మనకి మ్యాథ్స్ కూడా కొంచెం మోడరేట్ డిఫికల్ట్ అన్నారు. ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్ సైడ్ వచ్చిందంట. మనకి ఫార్ములాస్ వచ్చినప్పుడు కొంచెం చేయలేరు అని చెప్పేసి అన్నారు. అండ్ కెమిస్ట్రీ వచ్చినట్టయితే కొంచెం ఈజీ టు మోడరేట్, అంటే చెప్పాను కదా మరీ అంత ఈజీ కాదు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే అంత లెంతీయెస్ట్, అంత డిఫికల్ట్ కంపేర్ చేస్తే సో కొంచెం అయితే ఈజియర్ సైడ్ అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు ఏమైనా డీటెయిల్ అనాలిసిస్ వచ్చినట్లేదు స్టూడెంట్స్ నుంచి, సో డెఫినెట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను నేనైతే. ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీకు సపరేట్ వీడియో ఇస్తాను సెకండ్ షిఫ్ట్కి అయితే. బట్ ఓవరాల్ పేపర్ అయితే సెకండ్ షిఫ్ట్ కూడా మోడరేట్ అని చెప్పేసి అనుకోండి. సో మరీ అంత ఈజీగా అయితే ఏం రాలేదు. సో ఓవరాల్గా అయితే మోడరేట్ లెవెల్ వచ్చినాయి ఈరోజు 2 షిఫ్ట్స్ అనేవి. సో చాలా మంది ఏమంటారంటే మ్యాథ్స్ అనేది కొంచెం హార్డ్ లెవెల్ వచ్చిందంట. సో మ్యాథ్స్ కొంచెం రాడ్ లెవెల్లో వచ్చింది, అంటే క్వశ్చన్ చదవడానికి 1 minute అయిపోతుంది. అట్లాంటిది ఇంకా మనం సాల్వ్ చేసి అంత చేయాలంటే సరిపోదు టైం అయితే. సో మీరు మాత్రం కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాలి ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ లీవ్ చేయాలి అట్లా అని చెప్పేసి. సో మీరు క్వశ్చన్ చూడంగానే ట్రాప్లో పడిపోకుండా ఇమీడియట్గా స్కిప్ చేయాలా, మీకు వచ్చైతే చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. బికాస్ ఆ ట్రాప్లో పడిపోతే మీకు మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది, తర్వాత క్వశ్చన్స్ చాలా ఎఫెక్ట్ అయిపోతాయి. మీకు బెస్ట్ పేపర్ అటెండింగ్ స్ట్రాటజీ కావాలంటే ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం రౌండ్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజియెస్ట్ ఉన్నవి 30 to 1 seconds ఏవైతే టైం తీసుకుంటాయో అవన్నీ ఫస్ట్ చేసేయండి. ఆ తర్వాత మీడియం క్వశ్చన్స్ చేయండి, ఆ తర్వాత టైం టేకింగ్ క్వశ్చన్స్ చేయండి, ఆ తర్వాత చీట్ కోడ్స్ అప్లై చేయండి. సో ఈ ఆర్డర్ ఫాలో అయితే మాత్రం మీకు మాత్రం మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఫస్ట్ షిఫ్ట్ మేజర్లీ. అండ్ ఇంకేమైనా డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్ అడగవచ్చు. And as usual don't waste your time, keep working hard, stay consistent and prepare well for your examination. And thank you very much for watching this.